జగంపేట టీడీపీ కార్యాలయం వేదికగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శలు చేశారు. ప్రభుత్వ మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. అందులో వాటాలు తేలక విజయసాయిరెడ్డి బయటపడ్డారని అన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్లో ముఖ్య భూమిక వహించగా నాటి ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని తెలిపారు. తొందరలోనే జగన్ కూడా అరెస్టు అవుతారని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. పాలన చేస్తూ తన ఆలోచన అంతా కూడా ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా చక్కదిద్దాలి, అస్తవ్యస్తమైపోయినటువంటి ఈ వ్యవస్థని ఏ రకంగా రూపకల్పన చెయ్యాలి అనేటటువంటి ఆలోచన చేయడానికే సరిపోతుంది ఆయనకి. ఇంకా నీ గురించి పట్టించుకునే పనే ఉంది. నీ గురించి పట్టించుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది. అక్కడ అవసరమైతే ఈడీ ఉంటాడు, సిఐడీలు ఉంటారు, సిఐడి ఉంటుంది, సిబిఐ ఉంటుంది. ఇవాళ సిట్ ఉంది. మిథున్ రెడ్డి తింటే ఆగదు ఇది. మిథున్ రెడ్డి తర్వాత కూడా నువ్వే వస్తావు ఖచ్చితంగా. ఎందుకంటే ఫైనల్గా వచ్చింది ఈ 3,500 కోట్లలోని మేజర్ షేర్ నీదే. న్యాయం కదా అది. నాయకుడికి ఇవ్వకుండా ఉపనాయకులు ఎలా పనిచేసుకుంటారండి? వాళ్ళు తీసుకునేది వాళ్ళు తీసుకుంటారు, నాయకుడికి మేజర్ షేర్ ఇస్తారు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా నీ రోల్ ఉంది. నీ రోల్ రేపోతే నువ్వే నిర్దేశించు కదా. ఆ రోజుకి 10